సో, మనము నిన్న చదువుకున్నటువంటి శ్లోకము శిల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలోని 16వ అధ్యాయంలోని 1-3 శ్లోకాలను కలిపి ఇవ్వబడ్డాయి. అలాగే మనం వచించుకున్నాం. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకున్నట్టయితే భగవాను వాచ అని ప్రారంభమైనటువంటి ఆ శ్లోకంలో అభయంసాత్వ సంశుద్ధే జ్ఞానయోగ వ్యవస్థిత అని చెబుతూ వ్యక్తులకు ఉండవలసినటువంటి గుణగణాల గురించి మనకి తెలియజేస్తున్నారు. మానవ జీవిత లక్ష్యం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము. సో నిన్న మనం చర్చించుకున్నప్పుడు 3 రకాలైనటువంటి గుణాల గురించి ఎలాగ మనకి 14వ అధ్యాయంలో తెలియజెప్పారో దాని గురించి చర్చించుకున్నాం. దాన్ని బట్టి వ్యక్తులు ఎలాగా భౌతిక ప్రపంచంలోని ఈ త్రిగుణాలతో ప్రభావితమై రకరకాల కార్యక్రమాల్లో ఎలా నిమగ్నమై ఉంటారో కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ ప్రత్యేకమైన ఈ శ్లోకంలో నిజానికి ఈ అధ్యాయం అంతా కూడాను భక్తులు, దానవులు మరియు దేవతలు, దైవ గుణాలు మరియు అసుర గుణాల గురించి చర్చించేటువంటి అధ్యాయం ఇది. మనము సంఘంలో సంఘంలో 4 రకాల వర్ణాలు, 4 రకాలైన ఆశ్రమాలు విభజించి వర్ణాశ్రమ ధర్మాన్ని మనకి వేదశాస్త్రంలో తెలియజెప్పిన విషయం గురించి కూడా చర్చించుకున్నాం. కానీ ఇవన్నీ కూడాను జన్మముతోని నిర్దేశించబడలేదు. వర్ణాశ్రమ విభజన జ్ఞానము పైన ఆధారపడి ఉందని, శాంతి పురోగతితో సమాజము సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా తాను ఉన్న స్థితి నుంచి అభ్యున్నతమైన స్థితికి చేరుకోవడానికి నిర్దేశించబడినటువంటివి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అందులో వర్ణాశ్రమ ధర్మంలో సన్యాసాశ్రమం ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా అన్ని వర్ణాలకి కూడాను, అన్ని ఆశ్రమాలు, అన్ని వర్ణాలు అన్నిటికన్నా కూడాను ఉన్నతమైన స్థాయిలో ఉండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరికీ కూడాను గురువుగా పరిగణింపబడతారు. అందుకని సన్యాసి బ్రాహ్మణుడి కన్నా ఉన్నతమైన స్థితిలో ఉండి మొత్తము సమాజానికి మార్గదర్శకం వహిస్తాడు అనే విషయాన్ని కూడా మనము నేర్చుకున్నాం. అలాగే సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి పాటించవలసినటువంటి నియమాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చర్చించుకున్నాం. చైతన్య మహాప్రభు తన అనుచరుడు సన్యాసాశ్రమ నియమాన్ని ఉల్లంఘించినప్పుడు చైతన్య మహాప్రభు ఏ విధంగా తన ఆవేదనని, ఆవేశాన్ని వ్యక్తపరిచారు మనం నేర్చుకున్నాం. తదుపరి ఇంకా ముందుకు మనము ఈరోజు చదివిన దాంట్లో జ్ఞానయోగ వ్యవస్థితి అనే విషయం గురించి ప్రారంభించారు. జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఆధ్యాత్మిక జీవితము, ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది మరిచిపోయినటువంటి గృహస్థులకు, మిగిలిన వాళ్ళందరికీ కూడాను జ్ఞానాన్ని పంచడమే సన్యాసి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం నిన్న చెప్పుకున్నాము, సన్యాసి అయిన వాడు ప్రతి ఇంట భిక్షను స్వీకరించడానికి వెళ్తారు అని. అలా భిక్షను స్వీకరించాల్సిన అవసరం సన్యాసికి ఏముంది అంటే 2 కారణాల వల్ల వెళ్తాడు. ఒకటి, నిన్న కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం, సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఉండవలసినటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే అణకువ, అహంకారం అనేది లేకుండా ఉండడం. భిక్షాటన అనేటువంటిది నమ్రతని, అణకువని నేర్పిస్తుంది. అంతేకాకుండా ఆ సన్యాసి కూడాను, సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి ప్రతి ఇంటికి ఎందుకు వెళ్తాడు అంటే తద్వారా గృహస్థులకి
భక్తి మార్గంలో అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం కల్పించడానికి వెళ్తారు. సన్యాసులు గృహస్థుల దగ్గర భిక్షను స్వీకరించి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటారు. అలాగా తద్వారా గృహస్థులలో గృహస్థులందరూ కూడాను వేద శాస్త్రాల ప్రకారంగా గృహస్థ జీవనాన్ని గడుపుతూ కృష్ణ చైతన్యాన్ని అలవరుచుకునే విధంగా సన్యాసులు బోధిస్తుంటారు. అదే ముఖ్యంగా సన్యాసి యొక్క లక్షణము, ధర్మం కూడాను. మనము చాలాసార్లు చెప్పుకుంటాము క్షత్రియుల ధర్మము, బ్రాహ్మణుల ధర్మము, వైశ్యుల ధర్మము, శూద్రుల ధర్మము, వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అని. అలాగే ఆశ్రమాలలో సన్యాసి ఆశ్రమం యొక్క ముఖ్య ధర్మం ఏమిటి అంటే భగవద్జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించడము వాళ్ళ యొక్క ముఖ్య ధర్మం. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా కూడాను గురువాజ్ఞతోని కృష్ణ పరిజ్ఞానాన్ని అందరికీ అవగతమయ్యేట్లుగా ప్రచారం చేయాలి. ఒకవేళ వ్యక్తులు ఆధ్యాత్మికంగా పురోగతి చెందకపోతే రెండు చెప్పారు. ఒకటి సన్యాసం స్వీకరించకూడదు. ఇంకొకటి ఒకవేళ ఏ కారణం చేతనైనా సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక ప్రగతిని పొందనట్టయితే ఏం చేయాలి? ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎలాగా? గురువు దగ్గర శాస్త్రాన్ని శ్రవణము శ్రద్ధగా వినడం ద్వారా. శ్రవణం. సో, సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ 3 చెప్పుకున్నారు ఇక్కడ ముఖ్యంగా. నిర్భయత్వము, సత్వ సంశుద్ధి మరియు జ్ఞానయోగం నందు స్థితులై ఉండాలి. మనం నిన్న నిర్భయత్వం గురించి మాట్లాడుకున్నాము. నిర్భయుడు కానట్టయితే సన్యాసాశ్రమాన్ని స్వీకరించలేడు. నేను అందరినీ వదిలేసి ఏకాకిగా జీవిస్తూ ఉంటే నా బాగోగులు ఎవరు చూస్తారు అనేటువంటి ఆవేదన చెందుతున్న వ్యక్తి సన్యాసాశ్రమాన్ని స్వీకరించలేడు. అలాంటి ఆశ్రమాన్ని స్వీకరించాలంటే వ్యక్తికి భగవంతుడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు మాత్రమే సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి వ్యక్తి అర్హుడవుతాడు. అంతేకాకుండా జ్ఞానయోగం నందు స్థిరుడై ఉండాలి. జ్ఞాన సముపార్జన ఎందు ఆసక్తుడై ఉండాలి. సత్వగుణానికన్నా కూడా సత్వగుణంలో తప్పకుండా ఉండి తీరాలి. దానికన్నా కూడా ఉత్తమమైన స్థితికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది సన్యాసులకు నిర్దేశించబడినటువంటి గుణగణాలైతే సన్యాసాశ్రమం మళ్ళీ దానికన్నా మరో ఆశ్రమం గృహస్థ జీవన విధానం గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. గృహస్థ జీవనంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నిర్దేశించబడింది ఏమిటి అంటే దానము. ఎందుకనంటే వర్ణాశ్రమ ధర్మంలో వర్ణాశ్రమ వ్యవస్థలో గృహస్థ కుటుంబంలో జీవిస్తూ ఉంటాడు. భార్య పిల్లలతో జీవిస్తూ ఉంటాడు. అందుకని ధన సముపార్జన అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమైన అవసరం కూడా గృహస్థికి. అందుకని వారు ధనాన్ని వాళ్ళ జీవనానికై సంపాదించుకోవాలి. అది కూడాను ధర్మబద్ధంగా, న్యాయబద్ధ మార్గాల్లో ధనాన్ని సంగ్రహించాలి. అలా అలా సంపాదించిన ధనంలో 50% కనీసంగా 50% కృష్ణ భక్తిని ప్రపంచమంతటా వ్యాప్తిని అందించడానికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి దానంగా ఇచ్చి ఆ ఆ విధంగా కృష్ణ భక్తి ప్రచారానికి దోహదం చేయాలి. మనము దానం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు కూడాను చాలాసార్లు చర్చించుకున్నాము. దానము ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. పాత్రులకి మాత్రమే దానం ఇవ్వాలి. అపాత్రులకి దానం ఇస్తే ఏమవుతుంది? మనం కూడా కర్మబంధనంలో ఇరుక్కుంటాము. ఎందుకనంటే దానం ఇచ్చినప్పుడు దానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి దానిని సరిగ్గా సద్వినియోగం చేయకుండా ఇంద్రియ తృప్తికి కానీ దుర్వినియోగపరచడం కానీ చేశాడు అంటే ఆ పాపంలో మనం కూడా భాగం పంచుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. సో మనకి
ఆహారము 3 విభాగాలుగా విభజించబడినట్టువే సత్వ, రజస్, తమో గుణాలలో ఉన్నటువంటి ఆహారం గురించి మనం చర్చించుకున్నాం. అలాగే వ్యక్తులు కూడా ఏ గుణంతో ప్రభావితం చెందితే అలాంటి వ్యక్తిత్వాన్ని ఎలా పొందుతాడో దాన్ని బట్టి వాళ్ళకి వర్ణము ఎలా వస్తుంది అనే విషయం కూడా మనం చర్చించుకున్నాం. అలాగే ఇక్కడ దానాలలో కూడాను 3 రకాల దానాల గురించి ఇక్కడ రాశారు. సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము అనేవి. ఎప్పుడైనా కూడా మనం దానం చేసినప్పుడు సాత్విక దానాన్ని మాత్రమే చేయాలి. రాజసిక, తామసిక దానములు ఉపదేశించబడలేదు. అంటే దాని అర్థం ఏమిటి? సాత్విక దానము అంటే ఏమిటి? కేవలము స్వీకరించిన ధనాన్ని వ్యక్తి కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి, భగవద్ ధర్మాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తే అది సాత్విక దానము అవుతుంది. అలా కాకుండా రాజసిక, తామసిక దానాలు దేనికి ఉద్దేశించబడ్డాయి? ఇతర దానాలు మనం చెప్పుకుంటామే, సంఘ శ్రేష్ఠ కోసం, పేదల కోసం, తిండికి వాళ్ళకి ఆహారం లేదనో, గుడ్డలు లేవనో, కొన్ని మార్లు దానం ఇస్తే అది ఏమవుతుంది అంటే దాన్ని జూదమాడడానికి లేకపోతే మత్తు పానీయాలు సేవించడానికి తద్వారా దానికి వినియోగిస్తే ఆ సేవనము ద్వారా మరి అనేకమైనటువంటి పాపకార్యాలు వాళ్ళు చేసినట్టయితే అదంతా కూడాను తామసిక దానం అవుతుంది. అందుకని దానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా దేనికి మనం దానం చేస్తున్నామో గమనించి దానం చేయాలి. చాలాసార్లు కృష్ణ భక్తి మార్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఈ దానం గురించి చర్చించినప్పుడు వ్యక్తులు అంటారు, నేను ఈ మధ్య కాలంలో గత 4-5 రోజుల ముందే ఒకరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఈ విషయం అడిగారు. మీరు ఎంత చెప్తారు కదా, మరి దానం గురించి ఏమిటి, ఎలా చేస్తారు? తన ఇబ్బందుల్లో ఉన్నారంటే మీరు ఎందుకు ఏమీ మాట్లాడలేదు? ఇలాంటివన్నీ ప్రశ్నించే వాళ్ళని నేను ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాను. దానం చేయడము అంటే నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఎవరికో ఇచ్చేసేయడం కాదు. అపాత్ర దానం చేస్తే అది మహాపాపం. దానం చేయకపోవడం దానికన్నా ఉత్తమం. అపాత్ర దానం అంటే ఏంటి? ఎవరికైనా డబ్బులు ఇచ్చారు మీరు. ఆ వ్యక్తి దాన్ని వ్యసనానికి ఉపయోగించి ఏ వాహనమో నడిపించాడు. దాంతో ఇంకా నలుగురి మృత్యుకి కారణమయ్యాడు. లేకపోతే తను కూడా మరణించడానికి కారణమయ్యాడు. ఆ మరణాలన్నిటికి కూడాను దానం ఇచ్చిన వ్యక్తి బాధ్యుడవుతాడు. అది కర్మ సిద్ధాంతం. అందుకని దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్వీకరిస్తున్న వ్యక్తి పాత్రుడా కాదా గమనించి దానాన్ని ఇవ్వాలి. అది సాత్విక దానము. సో ఈ గుణం ఉన్నటువంటిది గృహస్థులలో చాలా ముఖ్యమైనటువంటి ఈ గుణాన్ని అలవర్చుకున్నప్పుడే గృహస్థులు ఆధ్యాత్మిక ప్రగతిని చెందగలుగుతారు. ఎందుకంటే గృహస్థుల జీవితం ఎలా ఉంటుంది అంటే, గృహస్థ జీవనంలో వ్యక్తులందరినీ కూడాను, కుటుంబ సభ్యులందరినీ పోషించవలసినటువంటి బాధ్యత గృహస్థకి ఉంటుంది. కాబట్టి ధన సంపాదనలో నిమగ్నమైపోయి దాని మీదనే ధ్యాస పెడుతుంటాడు. కానీ దాన్ని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా మార్చాలి అంటే ఆ ధన సంపాదన కూడాను దాంట్లో అధిక భాగం 50% కనీసంగా కృష్ణ భక్తి ప్రచారానికి వినియోగించినట్టయితే, దానికోసం దానం చేసినట్టయితే అది మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దోహదపడుతుంది. అది యాక్చువల్‌గా శాస్త్ర నిర్దేశం. తర్వాత ఎయిర్ ఫోన్ ఉందా? ఎయిర్ ఫోన్ కొద్దిగా సో తర్వాత ఒక గుణం గురించి చెప్పారు, దమము అనేటువంటి గుణం గురించి. దీన్ని ఆత్మ నిగ్రహము అని కూడా అంటారు. ఆత్మ నిగ్రహం అనేటువంటిది అందరూ పాటించవలసినటువంటి నియమము. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడాను వాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని పాటించాలి. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు మరింతగా పాటించాలి. ఆత్మ నిగ్రహము అని ఎందుకని? అందరూ పాటించవలసిందే కానీ వర్ణాశ్రమంలో గృహస్థకి కొన్ని కన్సెషన్స్, ఎక్సెప్షన్స్ ఇవ్వబడ్డాయి. గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరించమని చెప్పారు? మీరు ఇంద్రియ తృప్తిని పూర్తిగా నిగ్రహించుకోలేకపోతే నియంత్రణ ద్వారా ఇంద్రియ తృప్తిని తీర్చుకొని
దాన్ని కూడా కృష్ణ భావనతో ఏకీభవింపజేస్తూ తద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని పొందడానికి మాత్రమే గృహస్థాశ్రమ జీవనాన్ని నిర్దేశించారు. అందుకని గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఆత్మ నిగ్రహాన్ని ప్రత్యేకంగా పాటించాలి. ఎందుకనంటే ఆనందానికి భౌతికంగా ఆలోచిస్తే ఆనందానికి కావలసిన వస్తువు గృహస్థ జీవితంలో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. భార్యకు భర్త, భర్తకు భార్య అందుబాటులో ఉంటారు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా గృహస్థకి ఆత్మ నిగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది అని చెప్తున్నారు. ఇది మనం ఇంతకు ముందే ఒకసారి చర్చించుకున్నాము. మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే గృహస్థులు భార్యతో కూడా కేవలము ఇంద్రియ సుఖమునకై సంగమింపరాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 4 నియమాలు మాట్లాడతామే మనము. మాంసాహారం స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, మత్తు పానీయాలు సేవించకూడదు. ఇంగ్లీష్‌లో దీన్ని ఇల్లిసిట్ సెక్స్ అంటారు. ఇల్లిసిట్ సెక్స్ అంటే అతిక్రమించబడేటువంటి సంగమము, మైథునము అని చెప్పవచ్చు. నియమాలను అతిక్రమించేటువంటిది చేయకూడదు. ఆ నియమాలు అనేటువంటివి చాలా సార్లు మనకి సామూహికంగా చాలా పెద్ద సమూహంలో చెప్తున్నప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభ దశలో ఉన్న వాళ్ళకి వివాహేతర సంబంధాలు అని మరిచి చెప్పేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. వివాహేతర సంబంధాలే కాదు. దట్స్ ఎ గ్రాస్ వయలేషన్ అది. వివాహంలో కూడా భార్యాభర్తలు గృహస్థులుగా జీవిస్తున్నప్పుడు కూడా సంగమం అనేది పునరుత్పత్తికి మాత్రమే నిర్దేశించబడినటువంటి కార్యక్రమము అని చెప్తున్నాడు. సంతానము అవసరం లేకపోతే గృహస్థులైనా కూడాను మైథున జీవనము త్యజింపవలెను. చూసారా ఎంత ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పారు. ఈ విషయము వివాహానికి ముందే తెలిసినప్పుడు పురుష శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఈ విషయాన్ని పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే వీలైతే బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ప్రయత్నించారు. సో గృహస్థ జీవనము అంటే మైథున తృప్తికి ఫ్రీ పాస్ కాదు. అందుకని అదని గృహస్థ ఆశ్రమము అన్నారు. ఎన్నో నియమాలకు కట్టుబడి జీవించేటువంటిది గృహస్థ ఆశ్రమం. ఒకవేళ ఆ నియమాలని ఉల్లంఘించి జీవిస్తే దాన్ని గృహమేది అన్నారు. పాప జీవనము అది అని చెప్పారు. కానీ ఆధునిక సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం. గమనించడం ఏమిటి? దాన్ని వ్యవస్థీకృతం చేయడం కూడా మనం చూసాము. గర్భనిరోధక విధానాలన్నింటినో అవలంబించి హేయమైన పద్ధతుల ద్వారా మైథున సుఖముని అనుభవించడానికి గురించి మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ప్రతిరోజు పత్రికలలో, టీవీల్లో వాటిని అడ్వర్టైజ్ చేయడం కూడా మనం చూస్తుంటాం. సుఖకరమైన మైథున విధానము అనేటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ గర్భ నిరోధనాన్ని ఎలా పాటించాలి అనేటువంటిది ప్రచారం చేయడం మనం చూస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడి ప్రయోజనార్థం కాకపోతే అసలు సంతానాన్ని పొందడంలో అర్థమే లేదు. కృష్ణ భక్తి భావంలో ఉంచగలము, అందుకోసమే నేను సంతానాన్ని పొందుతున్నాను అనేటువంటి సమర్థుడైన మనిషి ఎంతమంది పిల్లలైనా కనవచ్చు. వందల మంది పిల్లల్ని కనినా అందుకు శాస్త్రం అభ్యంతరం చెప్పట్లేదు, తప్పు కూడా కాదు. అలాంటి సామర్థ్యం లేదనుకోండి, ఇంద్రియ తృప్తిలో నిమగ్నం కాకుండా నియంత్రించుకోవాలి అని చెప్తున్నారు. సో ఆత్మ నిగ్రహము అనేటువంటిది గృహస్థులకు నిర్దేశించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి నియమం. ఈ నియమాన్ని ఒక్కదాన్ని మనము చక్కగా పాటిస్తే ఆధ్యాత్మిక పురోభివృద్ధి చాలా వేగంగా సాగుతుంది.
యజ్ఞాచరణము అనేటువంటిది గృహస్థులకు నిర్దేశించినటువంటి మరొక అంశం. యజ్ఞాలు నిర్వహించడానికి మనకి అనేకమైన వనరులు కావాలి. ఆ వనరులన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి ద్రవ్యం, ధనం కావాలి. అందుకని ధన సంపాదన గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకే నిర్దేశించబడింది కాబట్టి యజ్ఞయాగాదులన్నీ కూడాను నిర్వహించేది ఎవరు? గృహస్థులే. ఎందుకనంటే మిగిలిన 3 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యము, ఆ సమయంలో వ్యక్తి ధన సంపార్జన చేయరు. భిక్షాటన మీదే గురువుని ఆశ్రయించి జ్ఞాన సంపార్జనలో నిమగ్నమవుతాడు బ్రహ్మచర్యంలో. వానప్రస్థ ఆశ్రమంలో అన్నింటినీ వదిలేసి బ్రహ్మచారి సన్యాసి లాగానే జీవిస్తూ ఉంటాడు వానప్రస్థ ఆశ్రమంలో కూడాను. అలాగే సన్యాసాశ్రమంలో ఉన్న వారు అసలు ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండరు. వాళ్ళందరూ కూడా వానప్రస్థంలో కానీ, సన్యాసాశ్రమంలో కానీ, నిజానికి బ్రహ్మచర్య ఆశ్రమంలో కానీ భిక్షాటనపైనే వ్యక్తులు జీవితాన్ని జీవిస్తుంటారు కాబట్టి వివిధ యజ్ఞాచరణలకు కావలసినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు అందించలేరు. అందుకని యజ్ఞయాగాదుల నిర్వహణ అనేటువంటిది గృహస్థులకే ఉద్దేశించబడింది. అనేక యజ్ఞాలు వేద శాస్త్రాల్లో గృహస్థులు నిర్వహించవలసినటువంటి అనేక యజ్ఞాలని వేద శాస్త్రాల్లో మనకి వివరించి చెప్పారు. కానీ ఆ యజ్ఞాలు ఏవి కూడా మనం ఈ కలియుగంలో చేయలేము అన్న విషయము మనకి ఇంతకు ముందే చాలాసార్లు మనం విన్నాం. అందుకని ఈ యుగంలో చేయవలసినటువంటి ఏకైక యజ్ఞం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ చేయబడేటువంటి కృష్ణనామ కీర్తనం అనేటువంటి సంకీర్తన యజ్ఞము అన్ని యజ్ఞాల కన్నా ఉత్తమమైంది మరియు ఎలాంటి వ్యయము లేనిది. ఈ యజ్ఞాన్ని ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా అవలంబించవచ్చు. సంకీర్తన హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యదా. కలియుగంలో నిర్వహించగలిగినటువంటి ఏకైక యజ్ఞము, చేయవలసినటువంటి ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తనం మాత్రమే. అందుకని దానము, దమ్మము, యజ్ఞాచరణము. దమ్మము అంటే ఆత్మ నిగ్రహము, దానము చేయడము ఆత్మ నిగ్రహము మరియు యజ్ఞాచరణం అన్నీ కూడాను గృహస్థులకే ఉద్దేశించబడ్డాయి. దానం ఎందుకు గృహస్థులకు ఉద్దేశించబడింది? ధనార్జన వాళ్ళే చేస్తారు కాబట్టి దానం కూడా చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు, చేయవలసిన వాళ్ళు కూడా వాళ్ళే. అలాగే ఆత్మ నిగ్రహం ఎందుకు నిర్దేశించబడింది? ఎందుకంటే ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. నియంత్రణ లేకుండా ఇంద్రియ తృప్తిలో నిమగ్నమయ్యే అవకాశం కలిగిన వ్యక్తి గృహస్థాశ్రమంలో జీవిస్తున్న వ్యక్తి కాబట్టి ఆత్మ నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజానికి ఆత్మ నిగ్రహం అనేది అందరూ కూడా కలిగి ఉండాలి. సన్యాసాశ్రమంలో ఉన్న, బ్రహ్మచారాశ్రమంలో ఉన్న, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నా కూడాను ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆ ఆత్మ నిగ్రహాన్ని కోల్పోవడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి వనరులు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వారిని దుర్వినియోగపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గృహస్థులు ఆత్మ నిగ్రహాన్ని ప్రత్యేకంగా పాటించాలి. యజ్ఞాచరణలను కూడా గృహస్థులకి ఎందుకు నిర్దేశించారు? యజ్ఞాన్ని నిర్వహించాలి అంటే అనేక వనరులు కావాలి, వాటికి ద్రవ్యం కావాలి. ద్రవ్యాన్ని కూడా ప్రోగు చేసుకునేటువంటి ఆశ్రమం ఏదంటే గృహస్థాశ్రమం. కాబట్టి వాటిని కూడా నిర్వర్తించాల్సింది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని చెప్పారు. కానీ కలియుగంలో నిర్వహించగలిగినటువంటి ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తన మాత్రమే. ఆ తర్వాత సాధ్యాయము, ఇది బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి నిర్దేశించబడింది. బ్రహ్మచారులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, స్త్రీలతో ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉండరాదు. సాధ్యాయ అంటే వేదాధ్యయనము, సాధ్యాయనము. వేదాధ్యయనాన్ని సాధ్యాయ అంటారు, సాధ్యాయము అంటారు. బ్రహ్మచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదాభ్యాసాన్ని
వేదాలను అభ్యసించడం, వేద పరిజ్ఞానాన్ని సంగ్రహించడం బ్రహ్మచారి యొక్క ఏకైక ముఖ్య కార్యక్రమం. దాన్ని సంగ్రహించడానికి తద్విద్యే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, గురువును ఆశ్రయించి వినమ్రతతో కూడినటువంటి సేవను అందించడం ద్వారా గురువుకి గురు కృపని పొంది జ్ఞానాన్ని సంపాదిస్తాడు బ్రహ్మచారి ఆశ్రమంలో వ్యక్తి. ఎందుకంటే బ్రహ్మచారి ఆశ్రమంలో జ్ఞాన సముపార్జనే ముఖ్యమైన విధి కాబట్టి వాళ్ళు ఇతరులు, ముఖ్యంగా స్త్రీ సాంగత్యం నుంచి చాలా దూరంగా ఉండాలి. ఎలాంటి సంబంధాన్ని కూడా కలిగి ఉండకూడదు. అందుకని వేదాధ్యయనం అనేటువంటిది బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా నిర్దేశించారు. నిజానికి బ్రహ్మచారి ఆశ్రమం ఉండేటువంటి ఏకైక విధి ఏమిటి అంటే వేదాధ్యయనమే. స్టూడెంట్ కదా, విద్యార్థి దశ బ్రహ్మచర్యం. మనము నిజం చెప్పాలి అంటే మనం గమనించినట్టయితే ఆధునిక విజ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి కూడాను మనము బ్రహ్మచారి ఆశ్రమంలోనే చేస్తాము. బ్రహ్మచారి ఆశ్రమం అని చెప్పలేము, కానీ ఒక రకమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తాము. వివాహానికి ముందే విద్యార్థి దశలో ఉంటాము. ఆ సమయంలో విద్యని అభ్యసిస్తాం. ఇతరత కార్యక్రమాలు ఏవి కూడాను ఉండవు, ఉండకూడదు. మనసు పూర్తిగా విద్యాభ్యాసం మీదే ఉండాలి. దురదృష్టవశాత్తు ఆధునిక విద్యా విధానంలో వేద శాస్త్రాలు కూడలేదు, దాంట్లో ఉంచలేదు. కాబట్టి ఆధునిక విద్యా విధానము విద్య అనడానికి ప్రశ్నార్థకమైనటువంటిది. అనేక సార్లు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, అసలు అది విద్యే కాదు అని తెలియజేస్తుంటారు. సో బ్రహ్మచారి ఆశ్రమంలో వేదాభ్యాసము నిర్దేశించబడినటువంటి విధి నిర్వహణ. తర్వాత వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న వారికి నిర్దేశించినటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో ఈ శ్లోకంలో చెప్పింది తపస్సు. ఏ మనిషి అయినా కూడాను బ్రహ్మచారి ఆశ్రమంలో ముందు ఒక మనిషి యొక్క వయసు ఒక 100 సంవత్సరాలు అనుకుంటే మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచారి ఆశ్రమంలో జీవించాలి. బ్రహ్మచారి ఆశ్రమంలో సంపూర్ణ పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఇంద్రియ వ్యామోహాలకి దూరంగా ఉండి ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి శక్తిని అలవరుచుకుంటే వాళ్ళు మిగిలిన 2 ఆశ్రమాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నన్నాళ్ళు బ్రహ్మచారి ఆశ్రమంలో జీవిస్తూ తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. కానీ ఇంద్రియాల మీద పూర్తిగా నిగ్రహం లేకపోవడం కానీ ఇతరాతర ఆలోచనలు ఏవైనా ఉన్నట్టయితే బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు. కానీ గృహస్థాశ్రమంలో జీవించడము అంటే దాంట్లో శాశ్వతంగా జీవితాంతము గృహస్థుగానే ఉండమని కాదు. ఆశ్రమాలలో 4 ఆశ్రమాలు ఉన్న విషయాన్ని గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి మర్చిపోరాదు. అందుకని గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమాన్ని కూడా స్వీకరించాలి తగిన సమయంలో. గృహస్థ జీవితం తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించాలి. వానప్రస్థాశ్రమంలో వ్యక్తి చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే తపస్సు. సో ఇందాక మనం అనుకున్నాం కదా, 100 సంవత్సరాల జీవితకాలం అయితే మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యంలో, తర్వాత 25 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో, తర్వాత 25 సంవత్సరాలు వానప్రస్థాశ్రమంలో, చివరి 25 సంవత్సరాలు సన్యాసాశ్రమంలో గడపాలని వేదాలు నిర్దేశిస్తున్నాయి. కానీ కలియుగానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమం చెప్పబడింది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ప్రయత్నించకూడదు అని చెప్తున్నాయి. ఎందుకంటే సన్యాసాశ్రమంలో ఈ కలియుగంలో వ్యక్తులు స్థిరంగా ఉండలేరు కాబట్టి. ఎందుకని ఈ సన్యాసాశ్రమంలో చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే హరినామ సంకీర్తనే చేయవలసినటువంటి యజ్ఞం కాబట్టి అది అందరూ కూడాను, అన్ని స్థితులలో ఉన్న వాళ్ళు కూడాను ఈ యజ్ఞాన్ని నిర్వర్తించవచ్చును. వానప్రస్థంలో జీవించిన వాళ్ళు తపస్సును చేయడము అంటే ఏంటి? దేహానికి సంబంధించిన, మనస్సుకు సంబంధించిన, జిహ్వలకి సంబంధించినటువంటి తపస్సు.
అంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు దేహాన్ని అనేక విధాలుగా సుఖపెడుతూ ఉంటాడు. మనస్సు కూడాను పరిపరి విధాలుగా పరిగెడుతూ అనేక భవబంధనాలతో ముడివేసుకొని ఉంటుంది. రుచికరమైన అనేక ఆహార పదార్థాలని స్వీకరించడంలో జిహ్వని నిమగ్నం చేస్తూ ఉంటారు. వీటి అన్నింటి నుంచి కూడాను సాత్వికతని ఈ అన్నింటిలోనూ దేహానికి, మనసుకి మరియు జిహ్వని నియంత్రించడము, సరళమైన జీవితాన్ని జీవించడానికి తనను తాను శుద్ధపరచుకొని అలాంటి జీవితాన్ని జీవించాలి వానప్రస్థాశ్రమంలో. వర్ణాశ్రమ ధర్మం ఏదైతే నిర్దేశించారో వేదాలలో అవన్నీ కూడా ఎందుకు నిర్దేశించారు? నిజానికి అన్ని ఆశ్రమాల్లో వ్యక్తి చేసేది తపస్సే. అందుకని వాటిని ఆశ్రమము అన్నారు. చూసారా? బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము. ఆశ్రమంలో వ్యక్తులు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. ఎందుకంటే మనము తపస్సు చేయకుండా ముక్తిని సాధించలేము. కలియుగంలో మనకు నిర్దేశించినటువంటి తపస్సు మనందరికీ తెలుసు. సంకీర్తన యజ్ఞం అనే తపస్సుని మనకి నిర్దేశించారు. ఎవరైనా తపోమయ జీవనం అవసరం లేదు, కేవలం తాత్వికమైనటువంటి కల్పనలతో జీవిస్తే చాలు, అది ముక్తికి మార్గదాయకమవుతుంది అని ఎవరైనా ఎలాంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే అది కేవలము మూర్ఖత్వం అవుతుంది. అది ఇలాంటి సిద్ధాంతాలు వేదాలందు కానీ, గీత ఎందు కానీ, భగవద్గీత ఎందు కానీ, భాగవతం ఎందు కానీ, పురాణాలలో కానీ నిర్దేశించబడలేడు. ఇక్కడ శ్రీ ప్రభుపాద వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శిష్యులని పోగు చేసుకోవడమే. చూడండి, వ్యక్తులందరికీ కూడాను ఆధ్యాత్మిక వైపు ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. కానీ అది వాళ్ళ ఇంద్రియ తృప్తికి ఆటంకం కలిగిస్తుంది అంటే చాలామంది స్వీకరించడానికి వెనుకంజ వేస్తారు. అందుకని ఇలాంటి కొంతమంది మిథ్యా ఆధ్యాత్మికవాదులు ఏం చేస్తారు అంటే శిష్యులను పోగు చేసుకోవడం, ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసుకొని శిష్యులుగా ప్రకటించుకోవడం కోసమని కేవలము మీరు ఏం చేస్తున్నారో చేయండి, పర్వాలేదు. మీరు ఇంద్రియ తృప్తిలో ఉంటారో ఉండండి, పర్వాలేదు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి నా దగ్గరికి రండి, మీరు సంపాదించిన దానిలో కొంతని దానంగా నాకు దానం ఇవ్వండి. ఈ కొన్ని మీకు నచ్చిన కొన్ని మంత్రాన్ని పఠించండి, అయితే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నట్టే అని చెప్పేస్తుంటారు. కానీ అది నిజం కాదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇదంతా కూడా మిథ్య, భ్రమతో కూడినటువంటి ఆధ్యాత్మిక విధానం, నిజమైన ఆధ్యాత్మికత కాదు. కొంతమంది గురువులు ఉంటూ ఉంటారు, నిజానికి శాస్త్రం అంటే ఏమిటో తెలియదు, అజ్ఞానంలో ఉంటారు. కేవలము కొంతమంది పోగు చేసుకోవడము, లేకపోతే తద్వారా కాషాయ వస్త్రాన్ని ధరించడం ద్వారా ధన సంపార్జన చేయడమే లక్ష్యంగా ఉంటుంది. అందుకని పరిజ్ఞానమే ఉండదు. కాబట్టి కొంతమంది వ్యక్తులు వచ్చేసి నేను ఈ మంత్రం చదవచ్చా, ఈ మంత్రం చదవచ్చా అంటే సరే, నీ ఇష్టమైన మంత్రం చదువు, ప్రాబ్లం ఏం లేదు. అందరి దేవుళ్ళు సమానమే. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలిసిన కొన్ని మంత్రాలన్నింటినీ కూడాను లీస్ట్గా ఇస్తారనమాట. ఓకే, 10, 15, 20 మంత్రాలు ఉన్నాయి, దీంట్లో మీకు ఏది బాగుంది అనిపిస్తే దాన్ని స్వీకరించి చదవండి. ఇది ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక కొరత, ఇది ఏ రకమైనటువంటి గురూపదేశం? ఇది చాలా హేయమైనటువంటి స్థితి. నియమ నిబంధనలన్నీ చెబితే వ్యక్తులు ఆకర్షితులు కారని, ఆధ్యాత్మికతను స్వీకరించరు అనేటువంటి కారణం చేత వాళ్ళందరినీ ఆకర్షించడానికి అధిక సంఖ్యలో గురువులని, శిష్యులని స్వీకరించి తద్వారా కీర్తిని సంపాదించడం కానీ, ధనాన్ని సంపాదించడం కానీ, ఇలాంటి వాటి గురించి చేసేటువంటి కూడాను వేదములచే సమ్మతించబడలేదు.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది ప్రస్తుత సమాజంలో కూడాను చాలా విపరీత ధోరణిలో ఉన్నటువంటి అపసంస్కరణము, పద్ధతి. వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారేంటంటే, నేను కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాను అని. ఇది శ్రమయేవ కేవలం. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి విధానాన్ని అవలంబించి సమయాన్ని వృధా చేసుకోవడానికి, అలాగే నిజం చెప్పాలి అంటే భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తుల కన్నా కూడాను వీళ్ళు దారుణమైన స్థితిలో ఉంటారు. భౌతిక ఇంద్రియతృప్తిలో నిమగ్నమవడం, ఆనందానికి సినిమాకి వెళ్ళడము, ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులతో పోల్చిన వాళ్ళతో చూస్తే ఇలాగా అపవర్గానికి చెందిన ఆధ్యాత్మిక విధానాన్ని అవలంబించే వాళ్ళు ఇంకా దారుణమైన స్థితిలో ఉన్నారు. ఎందుకనంటే ఇలా అపవర్గానికి చెందినటువంటి ఆధ్యాత్మిక స్థితిని స్వీకరించినటువంటి వ్యక్తులు చాలా సార్లు కూడాను సరైన విధానంలో ఉండరు. కాస్తో కూస్తో విధానం గురించి ఆలోచిస్తే కూడా చాలా మట్టికి మాయావాద సన్యాసులు, మాయావాద విషయాల్లో ఆకర్షితులై ఉంటారు. మనకి చూస్తూ ఉంటే ఒక్కోసారి మనము భగవద్గీతలోని శ్లోకాలను చదివినప్పుడు మనకు అనిపిస్తుంది. బహూనాం జన్మనామంతి జ్ఞానవాన్ మా ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధః అన్నప్పుడు మనుష్యానాం సహస్రేషు కోటాను కోట్లలో ఒకరు భగవంతుని గురించి తెలుసుకోవాలి అనుకుంటారు అంటారు. అన్నప్పుడు మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంటది ఇదే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను భక్తి మార్గంలో ఉన్నారు కదా! ఏ గుడికెళ్ళినా కూడాను అడుగడుక్కి మనకి భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో మనకి అనేకమైన గుళ్ళు, గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. అడుగడుగునా ఏదో ఒక గుడి ఉంటుంది. అన్ని గుళ్ళల్లోకి తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధః కోటాను కోట్లలో ఒకడు వెళ్తా అంటున్నాడు. ఇక్కడేమో గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. అడుగడుక్కి గుళ్ళున్నాయి. అదేంటి? అన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనకి విశ్లేషణాత్మకంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి తెలిసే విషయం ఏంటంటే ఇవన్నీ కూడాను కేవలము మిథ్యా ఆధ్యాత్మికతలే. అన్యదేవత ఆరాధన కేవలము భౌతిక ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమంగా మనము భగవద్గీతలో చదువుకున్నాం. ఎందుకనంటే అన్యదేవతల్ని ఆరాధించే వాళ్ళు భౌతిక ఇంద్రియ తృప్తులను తప్ప ఇంకేం కోరుకోలేరు. కోరుకుంటే కూడాను అన్యదేవతలు వాటిని ప్రసాదించలేరు. ముక్తిని కోరుకున్నారా? ప్రసాదించలేరు. మనకి హిరణ్యకశిపుడి హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడి విషయంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అన్యదేవత బ్రహ్మదేవుడు. అన్యదేవతల్లో ఒకడు బ్రహ్మదేవుడు కూడాను. బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడాను అన్యదేవతల్లోకే వస్తారు కదా! మరి బ్రహ్మని గురించి తపస్సు చేశాడు అంత గొప్పగా. చేసి ఏం కొన్నాడు? నిజం చెప్పాలి అంటే మృత్యువు నుంచి జయాన్ని పొందాలి అనుకున్నాడు. నిజంగా మృత్యువు నుంచి జయాన్ని పొందడము అంటే నిజంగా అది అసంబద్ధమైన కోరిక కాదు. మనం కూడా మృత్యువు నుంచి విజయాన్ని కోరుకోవాలని ఆశిస్తున్నాము. మృత్యువు నుంచి విజయాన్ని కోరుకోవడం అంటే ఈ భౌతికమైన శరీరంలో శాశ్వతంగా ఉండడం కాదు. మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోకి రాకుండా ఉండడము మృత్యువుని జయించడము అని అర్థము. హిరణ్యకశిపుడు ఆ కోరికను కోరుకున్నప్పుడు బ్రహ్మ తనకే ఆ స్థితి లేదు కాబట్టి తను ఆ వరాన్ని ఇవ్వలేను అని చెప్పాడు. అందుకని ఇలాంటి ధర్మము పేరిట ప్రదర్శనార్థమై నిర్వహించేటువంటి ఈ ధర్మ ఆచరణలన్నీ కూడాను మిథ్య, వృధా ప్రయాసతో కూడుకున్నటువంటివి. పరిజ్ఞానాన్ని భాగవత ధర్మాన్ని అర్థం చేసుకున్నప్పుడు వ్యక్తులు దీనిలో స్థిరపడగలుగుతారు.
ఇంకొక గురువు ఏం చెప్పారు? సరళత్వం గురించి చెప్పారు. ఆర్జవము. ఈ లక్షణాన్ని బ్రాహ్మణులే కాకుండా ఇది బ్రాహ్మణ లక్షణము. కానీ అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు దీన్ని అవలంబించాలి అని చెప్తున్నారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో. సరళత్వము, రుజువర్తనము అనేటువంటిది అందరి అన్ని జీవన విధానాల్లో ఉన్న వ్యక్తులకి కూడాను నిర్దేశించబడినటువంటి సూత్రము. అలాగే ఇంకో గుణం గురించి మాట్లాడుకున్నారు ఇక్కడ, అహింస. దీని గురించి మనం ఇంతకు ముందు కూడా చర్చించాము. అహింస అంటే నిజానికి జీవుని యొక్క అభ్యున్నతికి ఆటంకపడకుండా ఉండడం. నిజమైన అహింస అంటే ఏమిటి అంటే వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డుకోకుండా, ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో విధంగా చెప్పాలి అంటే వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం పాటుపడడమే అహింస. ఎందుకని అహింస అంటే నిజానికి బాహ్యంగా శరీరాన్ని హింసిస్తేనో వదిలిపిస్తేనో అది కూడా హింసే. కానీ దానికన్నా భయంకరమైనది ఏమిటి అంటే ఆత్మని నాశనం చేసుకోవడం. కానీ బాహ్యంగా ఆలోచిస్తే కూడా ఒక విధం చెప్పారు. ఏమని చెప్పారు? జిహ్వ కోసమని, మన ఆనందం కోసమని జంతువులను వధించడము సరైన విధానమే అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. అలా ఎవరు భావించకూడదు. ముఖ్యంగా ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళు చాలాసార్లు దీని గురించి నేను చాలాసార్లు చర్చించాను. ఆ మతానికి సంబంధించిన వ్యక్తులతో కూడాను చాలాసార్లు చర్చించడం జరిగింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ జిహ్వ కోసమే, వాళ్ళ తృప్తి కోసమే, మనుషుల తృప్తి కోసమే జంతువులు, ఇతర జంతువులన్నింటినీ కూడా సృష్టించాడు భగవంతుడు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అంతేకాకుండా మనుషుల్లో మాత్రమే ఆత్మ ఉంది, మిగిలిన జీవాల్లో ఆత్మనే లేదని వాదిస్తారు. అందుకని వాటిని సంహరిస్తే తప్పు లేదు అనుకుంటారు. కానీ అది శాస్త్ర విరుద్ధము. మనకి భగవంతుడు ధాన్యాలు, పళ్ళు, పాలు ఎన్నో మనకి సమకూర్చాడు. అయినా సరే ఆధునిక కాలంలో వ్యక్తులు కుల, మత, వర్గ భేదాలేమీ లేకుండా కూడా అందరూ కూడాను మాంసాహారానికి అలవాటు పడుతున్నారు. నిజానికి జంతువధ అనేటువంటిది అస్సలు అవసరం లేదు. ఇది ఏ ఒక్కరికో నియమించబడినటువంటి నియమం కాదు. అందరికీ నియమించబడినటువంటి నియమం. ఒకవేళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక జంతువును సంహరించాల్సిన అవసరం ఏర్పడితే దానికి వేదశాస్త్రాలు ప్రత్యేకమైన పద్ధతిని నిర్దేశించారు. ఆ పద్ధతి ప్రకారంగా జంతువులను సంహరించాలి, యజ్ఞాన్ని చేయాలి దానికి. ఏదేమైనా కూడాను మనకి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలనుకుంటున్న వ్యక్తులు జంతువుల అంటే ఎట్టి హింసను కూడా చేయరాదు. అలాగా జంతువుల జీవన విధానానికి కూడా పరిణామ సిద్ధాంతం ప్రకారంగా జంతువులు కూడాను వైదిక పరిణామ సిద్ధాంతం ప్రకారంగా కూడా మనం నేర్చుకున్నాం కదా, 84 లక్షల ఏళ్లలో జీవాత్మ ప్రయాణం చేస్తుంది అని. ఒక శరీరం నుంచి మరో శరీరం, మరో శరీరం నుంచి మరో శరీరంలోకి ఎలా ప్రయాణం చేస్తుంది. ఒక జీవిని మనము హత్య చేస్తున్నాము, అంతం చేస్తున్నాము అంటే దాని జీవన పరిణామ విధానంలో మనం ఆటంకం ఏర్పరుస్తున్నాము. చాలా పెద్ద హింస అది. ఒక మేక ఉందనుకోండి, మేక తర్వాత దాని జీవితకాలం అది ఎన్నాళ్ళు అక్కడ ఉండి తర్వాతి శరీరాన్ని పొందుతుంది. ఒకవేళ మనము ఆ మేకని హత్య చేసామనుకోండి, అది తన జీవిత కాలాన్ని పూర్తి చేయలేదు కాబట్టి మళ్ళీ మేక జన్మగా అయితే మిగిలిన కాలాన్ని పూర్తి చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అంటే దాని ఆధ్యాత్మిక ప్రగతికి మనం అడ్డుకట్ట వేస్తున్నాం. అది చాలా పెద్ద హింస. అందుకని నిజమైన అహింస అంటే ఏమిటి అంటే ఏ వ్యక్తి యొక్క, ఏ జీవి యొక్క
ఆధ్యాత్మిక పరిణామ అభ్యున్నతిని మనము ఆటంకపరచకుండా ఉండడమే నిజమైన అహింస అని నేర్చుకున్నాము. మా 84 లక్షల యోనుల్లో తిరుగుతూ జీవాత్మ ఒకానొక స్థితిలో మానవ జన్మని పొందుతాడు అని. అంటే ప్రతి జంతువు కూడాను ఆ జీవ పరిణామ క్రమంలో స్థిరపడి ఉంది. దాన్ని పూర్తి చేయడానికి దానికి కావాల్సిన అవకాశాన్ని మనం కలుగజేయాలి కానీ, దాన్ని ఆటంకపరచకూడదు. అందుకనే మానవుడు తన దివ్య సంతృప్తి కోసమని ఏ ఇతర జీవి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కాకూడదు. అది అహింస అనబడుతుంది. వ్యక్తులు చాలా సార్లు అడుగుతుంటారు. మాంసాహారం భుజిస్తే తప్పేంటి? అవి మన కోసమే నిర్దేశించారు కదా! ఇలాంటివన్నీ కూడాను అజ్ఞానంతో అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనకు పరిజ్ఞానం లభిస్తుందో ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి మనం నేర్చుకుంటామో, పునర్జన్మ గురించి మనం అవగతం చేసుకుంటామో, ఆ ప్రశ్నకి సమాధానం మనకి స్పష్టంగా అవగతమవుతుంది. ప్రతి జీవి కూడా ఏ శరీరంలో ఉన్న ఏ ఆత్మ అయినా సరే, ఏ శరీరంలో ఉన్నా కూడాను ప్రతి జీవి కూడాను తమ స్థితి నుంచి తర్వాతి ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవడానికి, ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని సంహరిస్తామో, అది తన స్థితిని ఆటంకపరుచుకుంటుంది. అందుకని అహింస అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అది. అందుకని 4 నియమాల్లో ఒక నియమం మొట్టమొదటి చేయకూడని నియమం మాంసాహారాన్ని భక్షించకుండా ఉండటం. అనేక కారణాలు వేదశాస్త్రాల్లో చెప్పాను. ఇంకో కారణం ఏమిటంటే మమైవాంశే జీవులోకి జీవభూత సనాతన అని చెప్పారు భగవంతుడు. మమైవాంశే జీవులోకి అన్ని జీవాలు కూడా నా అంశలే. అన్నీ కూడా నా అంశలే. అన్నీ కూడా జీవాత్మలు, ఆత్మలే. కాబట్టి చీమ శరీరంలో ఉన్న, మేక శరీరంలో ఉన్న, గొర్రె శరీరంలో ఉన్న, పంది శరీరంలో ఉన్న అన్నిట్లో ఉన్నది కూడా భగవంతుని యొక్క అంశ అయినటువంటి ఆత్మని. అందుకని మనమందరం కూడాను ఏ శరీరంలో ఉన్నా కూడాను అన్నీ కూడాను భగవంతుని యొక్క సంతానమే. ఆలోచించండి. ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనం పిల్లలం. అలా మన సహోదరుల్లో కానీ, సోదరీమణులు ఎవరినైనా కూడాను హత్య చేసి మనము భుజిస్తున్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు సంతసిస్తారా చెబితే? నేను ఈరోజు తమ్ముడిని చంపి తిన్నానమ్మా. నువ్వు చాలా గొప్ప పని చేసావురా. వెరీ గుడ్, వెరీ గుడ్ అంటుంది ఆ తల్లి. అలాంటి తండ్రి అంటాడా? పోనీ మనమే తల్లిదండ్రులమైతే మన పిల్లల్లో ఒకరు ఇంకొక పిల్లవాడిని చంపేసి భుజిస్తే చాలా మంచి పని చేసావురా అంటామా? ఆనందిస్తామా? మరి భగవంతుడు కూడాను తన సంతానంలోంచే ఒక సంతానం మరొక సంతానాన్ని సంహరించి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కలిగిస్తే సంతసిస్తాడా? అందుకని భక్తి మార్గంలో స్థిరపడాలి అంటే, ఆధ్యాత్మిక ప్రగతిని చెందాలి అంటే, మనకి నిర్దేశించినటువంటి చేయకూడని కార్యక్రమాల్లో మొట్టమొదటిది ఏమిటంటే, మాంసాహారాన్ని భుజించకుండా ఉండడం. చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఆధునిక జీవన విధానంలో దీన్ని అర్థం చేసుకోక వ్యక్తులు ఇష్టానుసారంగా జిహ్వని అదుపులో ఉంచుకోకుండా ఇష్టానుసారమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలా హింసతో కూడుకున్నటువంటిది. సో, మనం ఇంతవరకు చదువుకున్నాం అనుకుంటాను. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గానీ, కామెంట్స్ గానీ, కరెక్షన్స్ గానీ ఏమైనా ఉన్నాయా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? సో, ఎవరికి ఏమి క్వెషన్స్, కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ఆపేద్దాం. మణికంఠ ప్రభు మీరున్నారా? Yes, Prabhuji. Hare Krishna.